ఏపీలో కుల రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. మొన్నటి వరకు కూడా కులాల వారీగా సభలు పెట్టుకునేవారు ఇప్పుడు కులాల్లోని గ్రూపుల ఆధారంగా సభల నిర్వహణపై ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. ఒకే కులంలో వర్గాల వారీగా నేతలు విడిపోయి పైచేయి కోసం చేస్తున్న ప్రయత్నాలకు పోలీసులు బ్రేక్స్ వేస్తున్నారు. ఏపీలో టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ తలపెట్టిన బీసీ గర్జన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుల సంఘంగా సమావేశం ఏర్పాటు చేస్తే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ అందులో తెలంగాణకు చెందిన తలసానిని తీసుకురావడంతో టీడీపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఏపీకి చెందిన యాదవ సంఘాలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదగటం ఒక ఎత్తైతే కులాన్ని పణంగా పెట్టి రాజకీయాలు చేయటం ఏంటని యాదవ సంఘాల నేతలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. కులాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణ నేతలు ఏపీలో పొలిటికల్ గేమ్ ఆడుతుంటే అది యాదవ కులానికి చెందిన వారే ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీసీల్లోనే మరో కులానికి ప్రాధాన్యత పెరిగే ప్రమాదం కూడా లేకపోలేదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కులానికి తగిన ప్రాధాన్యత లేకపోతే ఆ కోణంలో పోరాటం చేయటం వల్ల వచ్చే ఫలితం ఆశాజనకంగా ఉంటుందని కుల పెద్దలు చెబుతున్నారు. కేవలం కులాన్ని అడ్డం పెట్టుకుని సభలు నిర్వహించి లబ్ధి పొందాలనే అభిప్రాయం సరైంది కాదంటున్నారు యాదవ సంఘాలకు చెందిన ప్రతినిధులు. యాదవులకు నాయకుడు లేడు, నేను నాయకత్వం వహిస్తానంటున్నాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. నేను ఒకే ఒక్క విషయం అడుగుతున్నా, నువ్వు రాజకీయాల్లోకి రాకముందే కేపీ రెడ్డి యాదవ్ గారు పెద్ద నాయకుడు మాకు యాదవులకి, అలాగే కటారి సత్యనారాయణ యాదవ్ గారు పెద్ద నాయకుడు, అలాగే పల్లా సింహాచలం గారు చాలా పెద్ద నాయకులు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ రాజకీయాలను కూడా శాసించగలిగే స్థాయిలో, విజయవాడలో మీటింగ్ పెట్టి ఢిల్లీ రాజకీయాలను కూడా శాసించగలిగే స్థాయిలో ఉన్న పెద్ద నాయకులు ఆంధ్రప్రదేశ్కి యాదవ నాయకులు ఉన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 3న సభ నిర్వహించేందుకు ఓ యాదవ సంఘం నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పోలీసుల నుంచి అనుమతి కోరారు. అయితే ఇందుకోసం ఇచ్చిన లేఖలో సరైన వివరాలు లేకపోవడంతో అనుమతి నిరాకరించారు. దీంతో రేపు నిర్వహించాలనుకున్న సభ తాత్కాలికంగా వాయిదా పడింది. సభ నిర్వహించి తీరతామని ప్రముఖ నేతలతో పాటు టీడీపీని కూడా ఆహ్వానిస్తున్నామని చెప్తున్నారు. ఒక 3 దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న యాదవులకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాల మీద చర్చ చేయటం, అట్లానే జిల్లాలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితుల్లో జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడానికి రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ సభను నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి యాదవ సంఘీయులందరూ పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో యాదవ సంఘం పేరుతో జరుగుతున్న సభపై తీవ్ర దుమారం రేగుతోంది. అవసరమైతే కోర్టుకు వెళ్లైనా సరే సభను నిర్వహించేందుకు తలసాని వర్గంలోని నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు.